హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏజేవి స్పెషల్. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజున కలశ స్థాపన ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే కలశ స్థాపన విషయంలో మీకున్న డౌట్స్ అన్నీ చాలా వరకు క్లియర్ అవుతాయి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కలశ స్థాపన చేయాలనుకున్న ప్రదేశాన్ని శుభ్రం చేయాలి. ఆవు పేడతో శుభ్రం చేస్తే ఇంకా మంచిది. శుభ్రం చేసిన తర్వాత అష్టదళ పద్మం వేసి అష్టదళ పద్మం మీద పసుపు కుంకుమ వేయాలి. కలశ స్థాపన తూర్పు వైపు, కుదరకపోతే ఉత్తరం వైపున చెయ్యాలి. ఇప్పుడు ఈ ముగ్గు మీద కలశ స్థాపన కొరకు ఒక పీటను పెట్టాలి. చెక్కది, వెండిదైనా వాడచ్చండి, ప్లాస్టిక్ది వాడకూడదు. ఈ పీటకి చక్కగా పసుపు రాయాలి. పసుపు రాసిన తర్వాత 4 వైపులా కుంకుమ వరిపిండితో బొట్లు పెట్టాలి. ఇలా బొట్లు పెట్టిన తర్వాత పీట మీద అష్టదళ పద్మం వేసి శంకు చక్రాలు, స్వస్తిక్, అమ్మవారి పాదాలు 4 వైపులా వీడియోలో చూపించినట్టు వెయ్యాలి. ఇవన్నీ వెయ్యకపోయినా కనీసం చుట్టూతా ఒక డిజైన్ అయినా వెయ్యాలండి. బార్డర్ డిజైన్స్ వేస్తూ ఉంటాం కదా, అవైనా వెయ్యాలి, కానీ ఖాళీగా మాత్రం ఉంచకూడదు. ఇలా ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమతో అలంకరించాలి. కలశం సమస్త విశ్వానికి ప్రతీకగా, కలశాన్ని పూజిస్తే సకల దేవతలను పూజించడంతో సమానమని మన నమ్మకం. కలశం యొక్క ముఖభాగంలో మహావిష్ణువు, కంఠంలో శివుడు, మూలస్థానంలో బ్రహ్మ ఉంటారని కలశ స్థాపన చేసేటప్పుడు చదివే శ్లోకాలలో ఉంటుంది. అందుకే కలశాన్ని పెట్టడానికి పీట మీద బియ్యం లేదా మామిడాకు లేదా తమలపాకుని వెయ్యాలి. బియ్యం 3 లేదా 5 దోసెలు వెయ్యాలి. ఇప్పుడు కలశ స్థాపన చేయడానికి ఉపయోగించే చెంబుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. రాగి, వెండి, ఇత్తడి లేదా మట్టి చెంబు వాడచ్చండి. ఇనుము కలిసిన చెంబు మాత్రం వాడకూడదు. ఇలా బొట్లు పెట్టిన తర్వాత కలశాన్ని బియ్యం మీద ఉంచి ఇందులో 1/4 వంతు నీళ్లు వెయ్యాలి. ఇలా వరుణ కలశ కాకుండా ధాన్య కలశ పెట్టే ఆచారం ఉన్నవాళ్ళు పక్కన చిన్న చెంబుతో నీళ్ళని పెట్టాలంటండి. అప్పుడే కలశ స్థాపన సంపూర్ణం అవుతుందంట. ఇప్పుడు ఇందులో పసుపు, కుంకుమ, ఒక నాణెం, నెయ్యితో కలిపిన అక్షతలు వెయ్యాలి. ఇప్పుడు ఒక కొబ్బరికాయని తీసుకొని చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. మాకు కళ్యాణం బొట్టు పెట్టే ఆచారం ఉందండి, అందుకే కళ్యాణం బొట్టు పెట్టాను. కలశంలో ఒక 5 మామిడాకులు వెయ్యాలి. ఈ మామిడాకులు కలశంలో ఉన్న నీళ్ళకి తగిలేలా వెయ్యాలి. దానిపైన కొబ్బరికాయను ఉంచాలి. మామిడాకులు లేకపోతే తమలపాకును కూడా వాడచ్చు. ఇప్పుడు కొబ్బరికాయ మీద ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని ట్రయాంగిల్ షేప్లో మడిచి వీడియోలో చూపించినట్టు పెట్టాలి. బ్లౌజ్ పీస్ ఎరుపు, ఆకుపచ్చ లేదా పసుపు పచ్చ కలర్ది వాడాలి. దేవికి ఆభరణంగా కాసు వేస్తున్నానండి. కొంతమంది రూపని కూడా అంటారు. 9 పోగుల తెల్లదారం తీసుకొని దానికి పసుపు రాసి అందులో కాసును గుచ్చి వెయ్యాలి. గాజులు కూడా వేసి పువ్వులతో అలంకరణ చెయ్యాలి. పూలమాల వేయగానే చూసారా ఎంత కలగా అనిపిస్తుందో. కలశం అడుగు భాగంన పీట చుట్టూ కూడా పువ్వులు పెట్టి అలంకరణ చెయ్యొచ్చండి. ఇకపై అలంకరణ మన ఇష్టమేనండి. పాపిడి బిళ్ళ పెట్టచ్చు, వడ్డానం పెట్టచ్చు, మెడలో హారం, నక్లెస్ ఇలాంటివన్నీ వేయచ్చు. నేను సింపుల్గా బ్లౌజ్ పీస్తో అలంకరణ చేశాను, ఒకసారి చూసేయండి. పూజ చేసి కలశాన్ని కదిపిన తర్వాత కలశం మీద పెట్టిన కొబ్బరికాయతో తీపి పదార్థం అంటే స్వీట్ ఏదైనా చేసి అందరికీ ప్రసాదంగా పంచిపెట్టచ్చంట. అలా చేస్తే చాలా మంచిది. కలశంలో ఉన్న నీటిని ఇల్లంతా చల్లాలి. మిగిలిన నీటిని మొక్కలకి వెయ్యొచ్చు. కలశం పెట్టడానికి ఉపయోగించిన బియ్యంతో పరవన్నం లేదా పులిహోర చేసి ప్రసాదంగా స్వీకరించవచ్చు. సో ఇదండి ఈరోజు మన వీడియో. మీకు ఖచ్చితంగా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.